హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ మీడియా. వైసీపీలో మరో విషాదం. సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుందండి. సో లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. జనసేన పార్టీ అధినేత నటుడు పవన్ కళ్యాణ్తో ఆదివారం భేటీ అయిన చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులపై ఆంధ్రప్రదేశ్ అధికార యోజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ సస్పెండ్ వేటు వేసింది. ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు శ్రీనివాసులను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు అధికార పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలు కలిసిన కొన్ని గంటలకే ఈ చర్య వెలువడింది. చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా విజయానందరెడ్డిని నియమించినప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ నాయకత్వం అసంతృప్తితో ఉన్న శ్రీనివాసులు పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. చిత్తూరు ఎమ్మెల్యే త్వరలో జనసేనలో చేరే అవకాశం ఉంది. ఆయన్ని తిరుపతి నియోజకవర్గం నుంచి జనసేన టికెట్ ఆశించినట్లు సమాచారం. త్వరలో జరగనున్న ఆంధ్రాలో జరగనున్న ఎన్నికల కోసం జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ టీడీపీతో ఎన్నికల పొత్తు పెట్టుకుంది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను 24 స్థానాలను, 25 లోక్సభ స్థానాలను గాను 3 స్థానాలను టీడీపీ జనసేనకు వదిలేసింది. ఫిబ్రవరి 24న తన పార్టీ 5 అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఏప్రిల్, మేలో రాష్ట్ర అసెంబ్లీ, లోక్సభకు ఏకకాలంలో ఎన్నికలు జరగనున్నాయి. ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.